Hello guys, welcome back to my channel. హలో భయ్యా, ఈరోజు మన ఫుడ్ ట్రావెల్లో అనంతపురం వచ్చాం భయ్యా. అనంతపూర్లో లక్కీ9 రెస్టారెంట్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇది తాడిపత్రి బిర్యానీకి చాలా చాలా బాగా ఫేమస్. వీళ్ళకి 4 బ్రాంచ్లు ఉన్నాయి. తాడిపత్రిలో బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. అక్కడ చిట్టుముచ్చల రైస్తో చేస్తారు బిర్యానీ అనే కన్నా దాన్ని పులావ్ ఉంటాం భయ్యా. సో పులావే చేస్తారు, దాని బిర్యానీ పేరు పెట్టి అమ్ముతారు. అదే తాడిపత్రి బిర్యానీని అనంతపూర్లో ఈ లక్కీ9 రెస్టారెంట్ వాళ్ళు మేక్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, వీళ్ళ ఫుడ్ స్పెషాలిటీస్ ఏంటి, ఇలా మొత్తం వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అలాగే నా స్టైల్ ఆఫ్ రివ్యూలో ఫుడ్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఫుడ్ హైజీన్ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ రేటింగ్ ఏంటి, ఫుడ్ క్వాలిటీ ఏంటి, ఇలా అన్ని విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం భయ్యా. అనంతపురంలో 2003లో స్టార్ట్ చేస్తాము. మెయిన్ బ్రాంచ్ ఇది. మెయిన్ బ్రాంచ్ 2003లో స్టార్ట్ చేసి లంతికల్ పడుతుందండి. ఇంకా బ్రాంచెస్ ఇంకా మెయిన్ బ్రాంచ్ కాకుండా ఇంకా 4 బ్రాంచ్లు ఉన్నాయి మాది. ఇంకా రీసెంట్ గా 5th బ్రాంచ్ ఇక్కడ గౌరీ దగ్గర స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ లో అయితే 3 బ్రాంచ్లు, మెయిన్ బ్రాంచ్ కాకుండా 3 బ్రాంచ్ రన్నింగ్ లో ఉన్నాయి. సార్ మా దగ్గర మటన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ బిర్యానీ వీక్లీ వన్స్, ప్రతి బుధవారం నాటుకోడి స్పెషల్ దమ్ బిర్యానీ చిక్కుతుంది. జిగ్ బిర్యానీ కూడా ఉంటుంది. ప్రతి బిర్యానీకి కర్రీ రైస్ ఫ్రీ చేస్తాం సార్. మసాలాలు కూడా అన్ని మేమే తయారు చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా సార్, నెయ్యి అన్ని మేమే ఓన్ తయారు చేస్తాం. రెడీమేడ్ చేస్తాం. అంతకంటే బిర్యానీ అంత టేస్ట్. ఇది వాళ్ళు ఫస్ట్ రెస్టారెంట్ అనమాట. తర్వాత దీనికి 4 బ్రాంచ్లు తీసుకొచ్చారు. అనంతపూర్లో ఎవరిని అడిగిన చెప్తారనమాట వీళ్ళ 4 అడ్రస్లు. ముఖ్యంగా ఆటో వాళ్ళని అడిగితే ఈజీగా చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా. 4 రెస్టారెంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన రెస్టారెంట్ చాలా నార్మల్గా ఉంటుంది. మిగతా 3 రెస్టారెంట్లు కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అంబియన్స్ కానీ, హైజీన్ రేటింగ్ కానీ, ఫుడ్ సేఫ్టీ కోసం వీళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ కానీ, అలాగే హైజీన్ రేటింగ్, పర్సనల్ హైజీన్, ఇలాంటివన్నీ చాలా చాలా బాగుంటుంది అనమాట. క్లీనింగ్ అంతా చాలా చాలా బాగుంటుంది. అదేంటి భయ్యా క్లీనింగ్ చాలా చాలా బాగుంటుందన్నో, ఆ చుట్టుపక్కల చూడు ఆ పొయ్యి మొత్తం ఎలా అయిపోయింది, అదేం క్లీనింగ్ భయ్యా అంటారేమో. ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు అది కామన్, అది అట్లాగే చేస్తాడు. అట్ట ఎగరేసి కొడతా ఉంటాడు, టోస్ట్ చేస్తూ ఉంటే ఎగిరి పడతా ఉంటాం, మనకి ఏం చేయలేము. అది ఫుడ్ క్వాలిటీ గురించి వచ్చేస్తే ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా చేసి 3 రకాల బిర్యానీల్లో 2 బాస్మతి రైస్తో చేస్తారు. ఒకటేమో హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఇంకొకటేమో అనంతపూర్ బిర్యానీ బాస్మతి రైస్తో, అలాగే ఇంకోటి చిట్టి ముత్యాల రైస్ తోటి తాడిపత్రి బిర్యానీ. ప్రతి మంగళవారం నాటుకోడితో 2-3 వెరైటీలు బిర్యానీస్ దొరుకుతాయి. అది కూడా 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి శుక్రవారం చిట్టి ముత్యాల రైస్ తోటి రకరకాల బిర్యానీలు ఉంటాయి. అది కూడా 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక త్రూ అవుట్ వీక్ మొత్తం అన్ని రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ అన్ని దొరుకుతాయి అనమాట. అన్ని కూడా 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే చపాతీలు, పుల్కాలు, బ్రెడ్ ఐటమ్స్ అన్ని రకాలు దొరుకుతాయి. అవి కూడా నార్మల్ రీజనబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళ స్పెషల్ బిర్యానీ, ఒక బిర్యానీ ఇస్తారు కదా 200-150 నుంచి స్టార్ట్ అయ్యే బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. అయినా సరే మనం అడిగితే ఇంక ఎంత కావాలంటే అంత బిర్యానీ పెడతారు. ఇచ్చిన ప్రైస్కి, సేమ్ ప్రైస్కి నీ ఇష్టం వచ్చినంత బిర్యానీ తినొచ్చు అనమాట భయ్య. ఇక్కడ అది మాత్రం అసలు అడ్డే చెప్పారు, ఎంత బిర్యానీ కావాలంటే అంత బిర్యానీ పెడతారు. ఇది నేను కాదు చెప్పడం, అక్కడ ఉన్న 2-3 కస్టమర్సే చెప్పారనమాట. దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము అనంతపురంకి వస్తున్నాం. చాలా బాగుంటుంది. ఇక్కడే అని కాదు, అక్కడ ఇంకోటి బ్రాంచ్ ఉంది థర్డ్, అక్కడ చాలా బాగుంది. ఫస్ట్ అక్కడే టేస్ట్ చూసినాం, చాలా బాగుంది. టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, ప్లస్ అన్లిమిటెడ్ ఇస్తారు కాబట్టి ఫుడ్ అయితే బాగుందండి. ఏం బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ బాగుంటుంది. ఎస్పెషల్లీ బుధవారం పూట నాటుకోడి బిర్యానీ పెడతారు, బాగుంటుంది. అందువల్లనే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. అనంతపూర్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళు. హైవే ఒకటి, తర్వాత పీటీసీ ఆపోజిట్ రామ్నగర్, తర్వాత లలిత కళా పరిషత్ దగ్గర ఒకటి, మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఫుడ్ అయితే బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంది. ఎక్స్ట్రా రైస్ ఇస్తారు. వేరే హోటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్స్ట్రా రైస్ ఇవ్వరు కానీ వీళ్ళు ఎంత తిన్నా కూడా, కడుపు నిండా తిన్నా కూడా ఇస్తారు బాగా. సర్వీస్ కూడా బాగుంటుంది. ఫేమస్ బిర్యానీ ఏముంటుంది ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ 3 రకాల బిర్యానీలు ఉంటాయి కదా, అంటే చిట్టుముత్యాల బిర్యానీ 3 టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి. చిట్టుముత్యాల రైస్, తర్వాత బాస్మతి రైస్, సోనా మసూర్ రైస్, మొత్తం 3 రకాలు ఉంటాయి. చిట్టుముత్యాలు బాగా ఫేమస్, టేస్ట్ బాగుంటుంది.
అవును. మిగతా ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇంత టేస్ట్ ఉండదు. అందుకోసమే ఎప్పటికల్లా మేము ఇక్కడ రావాలనుకున్నప్పుడల్లా ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాం. అది భయ్యా కథ, నేను చెప్పడం కాదు కదా, వాళ్ళే చెప్పారుగా. సో తిన్న వాళ్ళే చెప్పారు కాబట్టి అది నిజమే. మరి అది భయ్యా సంగతి. ఎప్పుడైనా అనంతపురం వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి కుమ్మేళ్ళంది బిర్యానీ ఎంత కావాలంటే తినొచ్చు. నేను ఇక్కడ చిట్టుముచ్చలు తాడిపత్రి బిర్యానీ, బాస్మతి రైస్తో హైదరాబాద్ బిర్యానీ, బాస్మతి రైస్తో తాడిపత్రి బిర్యానీ 3 రకాలు టేస్ట్ చేశాను. 3 చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఫుడ్ క్వాలిటీ అయితే 4/5. డ్యామ్ షూర్ అది, అందులో తేడా లేదు అసలు. అది భయ్యా సంగతి. అంతా చెప్పేసా, ఇక మీ ఇష్టం. ఈ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.